ఆరాధనా నీకే దేవా, ఆనందము నీవే కావా. ఆరాధనా నీకే దేవా, ఆనందము నీవే కావా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగనా యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగనా యేసయ్యా. ఆరాధనా నీకే దేవా. ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో, ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో ఎడబాయలేదు క్షణమైన నీవు. ఏ వేళనైనా నన్ను వీడిపోవు. ఎడబాయలేదు క్షణమైన నీవు. ఏ వేళనైనా నన్ను వీడిపోవు. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగనా యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగనా యేసయ్యా. ఆరాధనా నీకే దేవా. కనుల కన్నీరు తుడిచి నీ ప్రేమ కౌగిట చేర్చి. నా కనుల కన్నీరు తుడిచి నీ ప్రేమ కౌగిట చేర్చి. అపురూపమైన అనుభవము చూపి నన్నాదరించిన నా యేసయ్యా. అపురూపమైన అనుభవము చూపి నన్నాదరించిన నా యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగనా యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవే.
నన్ను నిలిపి నాలోన నన్ను తొలగించి నీ వశములో నన్ను నిలిపి నాలోన చేరి నా హృదయమేలి నన్ను వాడుకొనుము నా యేసయ్యా. నాలోన చేరి నా హృదయమేలి నన్ను వాడుకొనుము నా యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగన యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగన యేసయ్యా. ఆరాధన నీకే దేవా, ఆనందము నీవే కావా. ఆరాధన నీకే దేవా, ఆనందము నీవే కావా. నా పాటలో పల్లశలా జల్లువి నీవేగన యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగన యేసయ్యా. నా తండ్రి, మేము వేడాల్సింది నీ పాదాల దగ్గర కనిపెట్ట ఒంటి చేతుల వారికి స్వాంత ఆదరణ దొరుకుతుంది. సేవకు కావాల్సిన శక్తి దొరుకుతుంది. నిజం చెప్పండి, నేను చెప్పిన అనుభవం మా నాన్న రెండు మోకాళ్ళు ఇస్తారు. మా నాన్న మోకాళ్ళ ప్రార్థన వీరుడు. మా నాన్న కడుపులో మండలంటే ఏమన్నా పోయి మోకాళ్ళు వేస్తాడు. ఆయన మోకాళ్ళు వేసేటంటే దేవుడు కలగాల్సింది. ప్రకృతిని కల్పిస్తున్న దేవుడు. మా నాన్న కట్టుబడ. మా అమ్మ వాళ్ళకి వెళ్ళి అవసరమైంది కాదు, వాళ్ళకి వెళ్ళి చేతులు కాలేదు కాదు. మా అమ్మ మోకాళ్ళ ప్రార్థన అప్పుడు బాగా. మా నాన్న మోకాళ్ళు నల్లగా ఉంటాయి, మా అమ్మ మోకాళ్ళు నల్లగా ఉంటాయి. వాళ్ళు మోకాళ్ళ ప్రార్థన పడు, వాళ్ళు సన్నిధి పరులు. ఏదొచ్చినా సరే మా అమ్మ వెళ్ళి మోకాళ్ళు వేస్తుంటే మోకాళ్ళ మీద దేవుని అడిగి పొందుకోవడం బాగా పెరిగింది మా అమ్మ. అది రేపు నీ బిడ్డలు చెప్పాలి. నిన్ను చూసి నీ బిడ్డలు కూడా మోకరించడం నేర్చుకోవాలి. శాలేము రాజు సేవించిన దేవా, శాలేము రాజు దేవా, శాలేము రాజు నమ్మిన దేవా, శాలేము రాజు నోకిన దేవా, శాలేము రాజు చూడలేదు. నీ బిడ్డలు కూడా అలాగే చేసేది. నీవు ఆయన భక్తుడు, నీ భక్తురాలుగానే నీ బిడ్డకి తెలియాలి. నన్ను నేను చెప్పిన సీరియస్గా తీసుకోను. ఎదురుండదు మనం మీకు ఎదురుండదు విన్నదా అని అవన్నీ మీకు ప్లస్ జరిగిందంటే చూడు. ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు చూడద్దు. నెక్స్ట్ ఏంటో చూడు, నువ్వు నెక్స్ట్ ఉంది సీను. పరిశుద్ధం ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకో, మనసరా మాట్లాడుకో. కలిసిపోతే